జలజీవన్ ద్వారా ప్రతి గడపకు త్రాగునీరు. జలజీవన్ ద్వారా ప్రతి గడపకు త్రాగునీరు అందించడం జరుగుతుందని జల్ జీవన్ జిల్లా కోఆర్డినేటర్ భీమా శంకర్ రెడ్డి, ఎంపీడీఓ విజయరావు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లక్ష్మీ నరసింహ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ గురించి పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గృహానికి కుళాయి ద్వారా రక్షిత మంచినీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. ప్రజా జీవన ప్రమాణాలు మెరుగుపరిచి ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో అమలు జరుగుతున్న జల్ జీవన్ మిషన్ మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో నేటి నుండి ప్రారంభించడం జరుగుతుందని, జల్ జీవన్ మిషన్ ద్వారా మండలంలోని ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నీటి సరఫరా లేని వాటికి ఈ పథకం ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది అని, అలాగే గ్రామాలలో ఎవరికైనా నీటి సరఫరా కుళాయి కనెక్షన్ కావలసిన వారు సచివాలయంలో సంప్రదిస్తే వారే మొత్తం కనెక్షన్కు అయ్యే ఖర్చు మొత్తం భరాయించి కొత్త కనెక్షన్లు కల్పిస్తారు. ఈ అవకాశాన్ని మండల పరిధిలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ హనీఫ్ ఖాన్, ఈఓ ఆర్డి శ్రీనివాసులు, ఏపీఎం రాజశేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలు వీటన్నిటికీ కూడా ట్యాప్ కనెక్షన్ ఉండేటట్టు చూడాలి. అంటే ఇళ్ళకే కాదు, అంటే ఇంకోటి ఇక్కడ సో వాళ్ళ ఇల్లు వీళ్ళ ఇల్లు అని చెప్పేసి తారతమ్యం లేకుండా ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఉండేటట్టు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ట్యాప్ కనెక్షన్స్ ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకు అన్నట్టు. సో అంతేకాకుండా మనకి బుక్ కీపింగ్, ఎప్పటికప్పుడు బుక్ కీపింగ్ రాసుకోవాలి. చెక్కులకు సంబంధించిన లావాదేవీలు ఏదైతే ఎక్స్పెండిచర్లు చేస్తారో వాటన్నింటినీ బుక్ కీపింగ్ మెయింటైన్ చేయాలి. ఈ బుక్ కీపింగ్ మెయింటైన్ చేసేటప్పుడు ఇంజనీరింగ్ ఎక్స్పెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అలాగే మనకి టోటల్ ఎస్టిమేషన్స్ జరిగిన తర్వాత ఆన్లైన్లో ఎట్లయితే నమోదు చేస్తామో ఏ రోజు ఆ రోజు వర్క్ జరిగిన వెంటనే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆ రోజు ఎన్ని ఇళ్లకు ట్యాప్ కనెక్షన్ ఇచ్చినాము అన్న వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. అంతేకాకుండా సో మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే సోషల్ ఆడిట్ నిర్వహించేటప్పుడు వీటన్నిటినీ కూడా సోషల్ ఆడిట్ చేసేటప్పుడు మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ మరి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారి బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి అంటే సో ఎంబుక్ను రికార్డ్ చేయడం. సో గ్రామ జల సంఘం అంతా కూడా ఎంబుక్లో రికార్డ్ చేస్తారు. అలాగే ఎంబుక్ను ఏ విధంగా రాయాలి, దానికి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ అన్ని కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ఇంజనీరింగ్ అసిస్టెంట్కి నాలెడ్జ్ ఇస్తారు. ఈ యొక్క గ్రామ జల సంఘం సభ్యులందరికీ కూడా వన్ డే ఓరియంటేషన్ ఇవ్వాలి. ఆ వన్ డే ఓరియంటేషన్ ఇచ్చినప్పుడే అసలు ఇంతవరకు ఈ యొక్క నీళ్ళు వచ్చేటట్టు ఉండాలి. దాన్నే ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అంటున్నాం. FHTC అనే వర్డ్ ఎందుకు వాడుతున్నాం అంటే ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అనేది ఎందుకు వాడుతున్నాం అంటే జలజీవన్ మిషన్ లో భాగంగా ట్యాప్ కనెక్షన్ ఇవ్వడమే కాదు, ఆ ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేటట్టు ఉండాలి. అందులో ఒక వ్యక్తికి రోజుకు మినిమం 55 లీటర్లు వచ్చేటట్టు ఉండాలి. ఇది గైడెన్స్ లో పొందుపరచడం జరిగింది. ఆ మేర ఇచ్చినప్పుడే అంటే ట్యాప్ కనెక్షన్ ఇవ్వడంతో పాటుగా దానికి సంబంధించిన వైఎస్ఆర్ కానీ, సంపులు కానీ, ట్రీట్మెంట్ ప్లాన్స్ కానీ ఈ సైమల్టేనియస్గా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. సో ఆ రెండు విధాలుగా సైమల్టేనియస్గా డెవలప్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకు మనం నీటిని అనేది అల్టిమేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది హ్యాండ్ చేస్తాము. గ్రామ పంచాయతీ తదుపరిగా ఈ యొక్క విధానం కంటిన్యూస్గా ఆన్గోయింగ్గా ఇవ్వాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ. కాబట్టి గ్రామ పంచాయతీ తదుపరి కార్యక్రమంలో ప్రజలకు నిరంతరాయంగా నీటిని అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి అవసరం. సో ఇది కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఆ కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టంలో అసలు ఈ గ్రామ జల సంఘం అనేది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఆ బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అలాగే కంపెనీలను అమౌంట్ ఎంఓయూలు ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఎంఓయూలు చేసుకుంటారు అనమాట. మన ముందర ఉన్నటువంటి మెయిన్ ఛాలెంజింగ్. సో ఇది అందరూ కూడా సో ఈ ఛాలెంజింగ్గా తీసుకొని స్పోర్టివ్గా తీసుకొని ఈ వర్క్ను కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటూ సో ఈ అవకాశం వచ్చినందుకు ఎంపీడీఓ గారికి, ఈ గారికి, ఏ గారికి, ఎంపీ గారికి, అలాగే మనకి ఈఓ
అవగాహన సదస్సులు జరుపుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే HDPE, DVC,